హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏ డే అవుట్ విత్ ఫ్రెండ్స్ అన్నానని మళ్ళీ ఒక్క అమ్మాయినే చూపించాలని ఫీల్ అవ్వద్దు. ఆబ్వియస్లీ గర్ల్స్ అంటే ఒక ప్లాన్ చేస్తే ఇంకొకరు హ్యాండ్ ఇస్తారు కదా, అలాగా మా బ్యాచ్ లో ఒకళ్ళు ఉన్నారులేండి. సో తను రాలేదు, బట్ మేము కాంప్రమైజ్ అవ్వకుండా మా డే అవుట్ అయితే ప్లాన్ చేసాం. ఫస్ట్ లంచ్కి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. నిజంగా ఒక 20 minutes వెయిట్ చేయించింది. సో దీన్ని బట్టి గర్ల్స్ ఆల్వేస్ లేట్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది. ఇక్కడ మిస్టేక్ తంది కాదు, నాది కాదు. బికాస్ నా మిస్టేక్ కొంచెం ఉంది, తన మిస్టేక్ కొంచెం ఉంది. బట్ మేము మిస్టేక్ చేసామని ఒప్పుకోం. ఏంటంటే మిస్టేక్ స్టార్ట్ అయ్యేటప్పుడు నన్ను ఫోన్ చేయమంది, బట్ నేను ఫోన్ చేయలేదు. రీచ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను, అందుకే లేట్ అయిపోయింది. రీచ్ అయిపోయిన తర్వాత మంచిగా స్టార్ట్ చేసాం మా డే. ఫస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళాం, మంచిగా ఉంది. అక్కడ అంబియన్స్, మ్యూజిక్ అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బికాస్ ఆఫ్ ఫుడ్ డెలివరీ. అంటే అప్పటికే మేము ఎండలో నుంచి వచ్చాం, అండ్ సెకండ్లీ ఆకలిస్తుంది బాగా, అండ్ థర్డ్లీ నాకు ఫుడ్ లేట్గా వస్తే అస్సలు నచ్చదు. సో ఆర్డర్ ఇచ్చామంటే వెంటనే రావాలి. లేట్గా వచ్చడం వల్ల ఇంకొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందుకే నేను అవుట్ ఆఫ్ 10 8 ఆర్ 7.5 ఇవ్వగలను. నేను ఏం తిన్నా అంటే ఫుడ్ తిన్నా లాస్ట్లో ఒక స్వీట్ తినే క్రేవింగ్ ఉంది. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? అలవాటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను నా లంచ్ అయిపోయిన తర్వాత స్వీట్ ఆర్డర్ చేశాను. అదైతే చాలా వేడిగా ఉంది. సో వేడిగా ఉండడం నా నోరు కాల్చుకున్నాను. నేనే ఎందుకు కాల్చుకోవాలి, తనకు కూడా కాలాలి కదా అని వెంటనే నోట్లో పెట్టేస్తే కాలిపోయిందంట. సో అందుకే నాకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. సో బిల్ క్లియర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇచ్చే సోప్ రాబరీ చేయకపోతే మనకి ఫుడ్ తిన్నట్టే ఉండదు. సోప్ రాబరీ అయిపోయిన తర్వాత పక్కనే హోటల్లో సేల్ జరుగుతుంటే వెళ్ళాము. నాకైతే అక్కడ నచ్చలేదు, అందుకని ఆ పక్కన కొంచెం ఒక 5 minutes డిస్టెన్స్లో విశాల్ మార్ట్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇక్కడ మిర్రర్ ఉంటే చాలు, గర్ల్స్ థింగ్స్ ఆల్వేస్ ఫొటోస్ దిగుతారు. సో అక్కడ కొంచెం ఫన్ చేసుకొని పైకి వచ్చాము. నేను ఎక్కడికి వెళ్ళినా యశ్వికి మాత్రం ఏదో ఒకటి తీసుకునే హ్యాబిట్ వచ్చింది. సో అక్కడ అలాగే యశ్వి కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ఫస్ట్లో యశ్వికి ఇంత చిన్న చిన్న డ్రెస్సెస్ వేసేవాళ్ళం, అప్పుడే అంత తొందరగా పెరిగిపోయింది అని కొంచెం ఫీల్ అయ్యాను. కొంచెం కాదు, ఎక్కువే ఫీల్ అయ్యాను. బికాస్ క్యూట్ థింగ్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. తర్వాత క్యూట్ షూస్ ఉంటే అవి కూడా 1 pair తీసుకున్నాను. అసలు గాలే వేయలేదు, ఏసీ ఆఫ్ చేసేసి ఫ్యాన్ చేశారు. మేమిద్దరం అయితే బాగా అంటే బాగా ఉక్కిపోయాం. అప్పుడే ఏసీలో నుంచి వచ్చాం కదా, సో మాకు ఉక్క పట్టేసింది. తర్వాత ఒక ఫ్యాన్ దగ్గర కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. సో హోమ్ యాక్సెసరీస్ తీసుకున్నాను, కొంచెం చాలా బాగున్నాయని. తర్వాత బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. నేనైతే బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. లాస్ట్లో బిల్లింగ్ ఇచ్చేసి బయటకు వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాన్ స్టాప్గా తాగేసాము. అంత దాహం వేసింది మాకు. సో బయటకు వచ్చిన తర్వాత ఆ సన్సెట్, ఆ గాలిని చూసి అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాం. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇది చూస్తూ మాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మేము ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం, బట్ మర్చిపోయాం అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు గుర్తొచ్చింది కదా అని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి మంచిగా ఎవర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ వాళ్ళు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ అలాగా. తర్వాత ఒక మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. లాంగ్ డ్రైవ్ అంటే ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ మా ఇంటికి చాలా డిస్టెన్స్, ఆ బైక్ మీద వెళ్ళడం కదా, సో లాంగ్ డ్రైవ్ అనిపించింది. వెళ్ళే గ్యాప్లో ఏమో మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రెజెన్స్ ఇచ్చుకున్నాం. బికాస్ ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకని ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చుకొని మా డే అయితే అలా స్పెండ్ చేసాం. మీరైతే వీడియో చూసేసి లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.